హాయ్. సాధారణంగా పోలీసులనే రక్షక భటులు అంటాం. కొత్త బ్యాడ్ పోలీసుల వలన ఆ పేరు భక్షక భటులను కూడా వ్యంగ్యంగా వాడుతూ ఉంటాం. ఈ ప్రపంచాన్ని ఎప్పుడు రక్షించే అసలైన రక్షక భటుడు దేవుడు. ఆ దేవుడే ఖాకీ యూనిఫామ్ వేసుకుని వస్తే ఎలా ఉంటుంది? లాఠీకి బదులు తన గదను ఉపయోగిస్తే అరాచక శక్తుల పీచ మణిగిపోతుంది కదా. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అందరినీ ఆకట్టుకున్న సినిమా రక్షక భటుడు. రక్ష, జక్కన్న చిత్రాల దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్ర విశేషాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హీరోయిన్ రిచాపనే, అలాగే డైరెక్టర్ వంశీకృష్ణ గారు. మరికెందుకు ఆలస్యం? హలో అండి, ఎలా ఉన్నారు? హాయ్. సో ఇంతసేపు నేను చెప్పిన దానికి నాకు కూడా లోపల ఒక రకమైన ఎగ్జైటింగ్ ఉంది. ఏంటి హనుమంతుడు, ఏంటి ఆయన అటెందుకు తిరిగి ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఏంటి అంటే ఆంజనేయ స్వామి అన్నది ప్రపంచానికి నిజంగా చెప్పాలి అంటే మొదటి పోలీస్ అనుకోవచ్చు. సో అలాంటి ఒక ఫైటింగ్ ఫోర్స్, ఒక ఎనర్జీ, ఒక అంత స్టైలిష్ గా ఉన్న ఒక క్యారెక్టరైజేషన్, ఆయనకి పోలీస్ డ్రెస్ వేస్తే ఎలా ఉంటుంది అన్నది ఒక ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో అది ఆ ఆలోచనతో ఈ కథ స్టార్ట్ అయింది. డెఫినెట్ గా ఆ ఆలోచనలే ఫస్ట్ మనం ప్రమోషన్ లో కూడా స్టార్ట్ చేసాం. దానికి చాలా ట్రమెండస్ రెస్పాన్స్ వచ్చింది. అదొక క్వశ్చన్ గా, ఫస్ట్ క్వశ్చన్ గా వేసేంత స్టేజ్ లో ఉందంటే గమనించవచ్చు. సో రిచా, మీ జర్నీ ఎలా ఉంది? మూవీ జర్నీ, ఈ మూవీ తోటి వస్తున్నారు ఈ ఫ్రైడే, ఎట్లా ఉంది? ఎక్సైటింగ్ మీకు? Yeah, I am very excited, and my journey has been really good. You know, like I have been lucky. I got to work with so many nice people, and you know, like I have no background. Like I didn't even know in my Chinnapilla that there is an industry, South industry. You know, I was not even aware of it. So for me, I don't know. I think it was destiny that I came here. It's just sheer luck or destiny. I was destined to come here and do these films. So yeah. సో వంశీకృష్ణ గారు, మీ మూవీ రక్ష ఒక పంథాతో ఉన్న మూవీ. అంటే క్యూరియాసిటీ రేకెత్తిస్తూ ఒక హర్రర్ జానర్ అని చెప్పొచ్చా? థ్రిల్లర్. అలాగే జక్కన్న, అసలు ఈ సినిమా చేసి మీరు అటు వెళ్ళిపోతారు, ఇంతలా నవ్విస్తారు అని ఎవరు ఊహించలేదు. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఇంకో జానర్ తో వచ్చారు. ఇది ఏ జానర్ కింద మేము ఆలోచించవచ్చు? ఇది కూడా ఒక థ్రిల్లర్, బట్ జక్కన్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ అంతా ఇందులో ఉంటూ, రక్షలో ఉన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటూ, రెండు కలిపితే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది. సో రెండు మిక్సీ పెట్టారు డెఫినెట్ గా, ఆల్మోస్ట్. No, sir, first movie critical acclaim, second movie commercial success. Okay. This time he won both. He won critical acclaim as well as commercial success. మంచి స్టేజెస్ ఉన్నాయి. ఓకే. సో మరి ఫ్రైడే రిలీజ్ కి వచ్చేస్తుంది కదా, మీరు ఎట్లాంటి ఫీల్ లో ఉన్నారు? చాలా ఎగ్జైటింగ్ గా, థ్రిల్లింగ్ గా ఉంది. సినిమాలో అంతకంటే ఎగ్జైట్మెంట్ ఉంది. అదే చెప్పట్లేదు మీరు ఏమి. సినిమాలో హీరోయిన్ అయితే చూపిస్తున్నారు, హీరో విషయం చెప్పాలి. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. హీరో అంటే సినిమాలో కథకి కీలకమైన క్యారెక్టర్ ఉంటుంది, దాన్ని హీరో అనుకుంటే మనం ఆ క్యారెక్టర్ ఉన్నది సస్పెన్స్. ఈ ఆంజనేయ స్వామి గెటప్ లో ఉన్న, పోలీస్ డ్రెస్ లో ఉన్న ఆంజనేయ స్వామి క్యారెక్టర్ మాత్రం ఇది వేరు. అంటే ఇద్దరు ఉన్నారు. రెండు సస్పెన్స్ లో. ఓకే, టూ సస్పెన్సెస్. జస్ట్ ఆంజనేయుని చూసి అదొక్కటే సస్పెన్స్ ఏమో, అదొక్కటే దాస్తున్నారేమో అనుకున్నాం. బట్ ఓకే అబ్బా, ఒక్కటి కాదు, నో ప్రాబ్లం, వెళ్ళి చూద్దాం. ఫ్రైడే వచ్చేస్తోంది. మరి ఇప్పటి వరకు మీరు చేసిన క్యారెక్టర్స్ కి, ఈ మూవీలో మీకు డైరెక్టర్ ఆఫర్ చేసిన క్యారెక్టర్ కి ఎట్లాంటి వేరియేషన్ ఉంది? మీరు సాటిస్ఫై అయినా? Yeah, baga satisfied because you know I got full length role and like I'm telling in most of the interviews, Yamuduku Muguru tarvata I got a full length role in this movie because Chandamama Katlu, okay, very good film but chinna character. And again, you know, very movie double heroine, triple heroine, like that, you know, two heroine project. This is like solo heroine project, and I have like good length in the film. So first of all, to prove your acting talent or just to, you know, connect with audience, you need certain length of role in the movie. Okay. So this movie I'm very happy because I'm there from the beginning till end, and it's good, like there are different emotions I'm showing, so that is very important. You know, you koncham comedy, koncham romance, koncham serious. Comedy kuda chesaru aithe koncham
మిక్స్. ఓకే, సో రిచా ప్రణయ్ని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఏమైనా రీజన్ ఉందా? అంటే కథకి తనైతే బాగుంటుంది. అమ్మాయి ఫీచర్స్ కానీ అమ్మాయిలో ఫేస్ లో ఒక చిన్న ఇన్నోసెన్స్ ఉంటుంది, కొంచెం చిన్న అమ్మాయికత్వం ఉంటుంది, ఇప్పుడు దాంతో పాటు కొంచెం గ్లామర్ ఉంటుంది, ఒక టిపికల్ బ్యూటీ ఉంటుంది. ఈ రెండు బ్లెండే ఆ క్యారెక్టరైజేషన్. సో చూసిన వెంటనే ఈ అమ్మాయి 100% ఈ క్యారెక్టర్ సరిపోతుంది అనిపించి. అంటే హీరోయిన్ సెలెక్ట్ చేయడానికి ఏమైనా ఎక్కువ రోజు టైం తీసుకున్నారా? అలా ఏం లేదు, జస్ట్ 2-3 అనుకున్నాం. బట్ ఈ అమ్మాయి అయితే ఆ కరెక్ట్ గా క్యారెక్టర్ కి ఆ క్యారెక్టర్ కోసం ఉన్నట్టుగా అనిపించి అమ్మాయికి చెప్తే అమ్మాయి పగలబెట్టి నవ్వింది. వెరీ జోయల్. బట్ సో అందువల్ల ఈ కథలో ఎంటర్టైన్మెంట్ ని అమ్మాయికి రీచ్ అయింది, అర్థమై పగలబెట్టి నవ్వుతూనే ఉంది. ఆల్మోస్ట్ 2 hours నరేషన్ అంతా కూడా అమ్మాయి ఎంజాయ్ చేసి సూపర్. డెఫినెట్ గా తను బాగా న్యాయం చేస్తుంది అనిపించింది మీకు. మరి ఈ మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఏమైనా చెప్తారా? మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారండి. ఆయన మంచి ఫెమిలియర్ మ్యూజిక్ డైరెక్టర్. రీసెంట్ గా ఎక్కడికి పోతా చిన్నవాడ సూపర్ హిట్ అందుకున్నారు. సో డెఫినెట్ గా ఆయన విజయ పరంపర ఈ సినిమాతో కంటిన్యూ అవుతుంది, రక్షక భటుడు కూడాను. మీకు సెంటెన్స్ ఉన్నాయండి, సినిమా వాళ్ళు సెంటిమెంట్స్ నమ్ముతారంటారు, ఉంటాయి, చాలా ఉన్నాయి. సో డెఫినెట్ గా అది కంటిన్యూ అవుతుంది. ఈ సినిమాలో ఒకే సాంగ్ ఉంది. ఆ సాంగ్ ఒక సాంగ్ ఉన్నా కూడా ఆర్ఆర్ అనేది చాలా హైలైట్ గా ఉంటుంది. ఒక సాంగే 5 సాంగ్లా ఉంటుంది, అంటే అంత బాగుంటుంది అని అర్థం. బాగుంది. ఈ మీరు చెప్పిన స్టైల్ ఏదైతే ఉందో అది బాగుంది. పర్టికులర్ గా ఆ ఒక్క పాట కూడా పెట్టాలి, లేకపోతే నొచ్చుకుంటారని పెట్టారా? అది అవసరం కాబట్టి ఒక పాట పెట్టాం. అంతే, అవసరం 2 అవసరం అయితే 2 పెట్టేవాళ్ళం, బట్ ఇది అవసరం ఒకటి చాలని ఒకటి పెట్టారు. ఓకే, మీకు ఇంకా ఎట్లాంటి సెంటిమెంట్స్ ఉన్నాయి మూవీస్ రీత్యా? సెంటిమెంట్ అంటే ఏ యాంగిల్లో? లైక్ అంటే ఇది చేయొచ్చు, ఇది చేస్తే కలిసి వస్తుంది, ఈ ముహూర్తంలో అలాంటి సెంటిమెంట్స్ ఏం కాదు. సెంటిమెంట్స్ అంటే ఏదో ఒక దేవుడిని పూజించడం, దేవుడి మీద నమ్మకం, ఇవి ఉన్నాయి తప్ప సినిమాకి సంబంధించి ఎనీ టైం ఎప్పుడైనా ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాం. రైట్. మీరు చిన్న లాజిక్ కూడా వాడుతూ ఉంటారు, అంటే దేవుడు ఉన్నాడా, దయ్యం ఉందా అన్న కన్ఫ్యూజన్ పెడుతూనే ఇది లాజిక్, ఇది వాస్తవం, వీటన్నిటిని నమ్మద్దు అని ఒక కంక్లూడ్ చేస్తూ రక్ష మూవీలో చెప్పుకొచ్చారు. సో బేసిక్ గా మీరేంటి నమ్ముతారు? నేను డెఫినెట్ గా దేవుడిని నమ్ముతాను. అబ్బా, ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పండి. ఇంకో ప్రశ్న అడగద్దు దీని మీద, నేను నమ్ముతాను అని. అంటే ఒక మెచ్యూరిటీ లెవెల్ అనుకోండి. ఇప్పుడు రక్ష ఒక లెవెల్ అయితే తర్వాత చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన రక్షక భటుడు అనేది దాని నెక్స్ట్ లెవెల్. డెఫినెట్ గా నా మెచ్యూరిటీ లెవెల్స్ లో కూడా చేంజ్ వస్తుంది కదా, అప్పుడు అది క్వశ్చన్ మార్క్ అయితే నా ఫీలింగ్ ఇప్పుడు నమ్మకం అనుకోవచ్చు. గ్రేట్. సో రిచా, ఎన్ని రోజులు కలిసి వర్క్ చేశారు వంశీ గారితో? మీరు ఎలా అనిపించింది ఈ మూవీ ఓవరాల్ షూటింగ్ పీరియడ్ అంతా కూడా మీకు? అంటే నెరేషన్ లో 2 hours నవ్వారంటే షూటింగ్ ఆన్ ఫీల్డ్ ఎట్లా మీరు ఎంజాయ్ చేశారు? He's one of his kind, you know. He's not like other directors. He's like చాలా సింపుల్ గా హ్యూమన్ బీయింగ్. He's not from, I don't feel he's part of industry. He's like any other guy next door kind of attitude, you know. చాలా సింపుల్ గా మిడిల్ క్లాస్ value, that kind of person, you know. I also belong to middle class, so I can relate with him in that sense, you know, because he's very simple, and I think you know, it's very easy to work with him because he's never getting angry, never showing any tantrum or కోపంగా ఉద్దు కోపం లేదు చెప్పడం. And so yeah, it's very easy to work with him, and he's so dedicated, so focused, and the best part is he had full clarity and full grip in this script. I don't know about other scripts, but this script he was so confident about each and every scene. I want it like this, I want it like this. He was so confident. So when somebody, you know, has so much clarity, it becomes very easy, because even if you are going wrong, that person knows exactly you know, what he wants. So it became very easy, and every day going to set was like nice, jolly guy atmosphere. Yeah. మరి హీరోతో వర్క్ స్టైల్ ఎట్లా అనిపించింది? చాలా మంచి ఎక్స్పీరియన్స్. మంచి ఎక్స్పీరియన్స్. అంటే డైరెక్టర్ గురించి ఇంత చెప్పారు, హీరో గురించి ఇంతేనా? వీఆర్ అవాయిడింగ్ ఎనీ టాపిక్ రిలేటెడ్ టు హీరో. అవాయిడ్ చేయలేదు. ఇప్పుడు ఆయన ఎవరో మనకు తెలియదు కదా, ఆయనతో చాలా బాగా వర్క్ చేసింది అమ్మాయి, అలా కూడా చెప్పొచ్చు. Okay. Because when people are asking how was the working experience with hero, I don't know which hero you are talking about. I am only getting confused. చాలా తెలుగుగా చెప్తుందండి, మమ్మల్ని కన్ఫ్యూజన్ లోకి నెట్టేస్తున్నారు మీరు. హీరో ఏం లేదు, సబ్జెక్ట్ హీరో అని చెప్తూ. Actually there are 2 heroes in the movie, so I am getting confused which hero you want to know about. So ఫస్ట్ హీరో తోటి ఎట్లా ఉండింది వర్క్ ఎక్స్పీరియన్స్? Yeah, very good experience. సెకండ్ హీరో తోటి again very good experience.
కాదండి, వీళ్ళు బాగా గట్టిగా దానికి కమిట్ అయి వచ్చారు. ఎలా అడిగినా కూడా మేము చెప్పమని, ఎలాగలా కంప్లీట్ అయ్యే లోపు నేను ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ రాబట్టే ప్రయత్నం చేస్తాను, రాక్షస ప్రయత్నం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వచ్చేస్తోంది, ఫ్రైడే రిలీజ్ అవుతుంది. ఇప్పుడు అంటే హడావుడి ఉంది, 1 week లో రిజల్ట్ తెలిసిపోతుంది, మళ్ళీ రిలాక్స్ అవుతారు. వెంటనే ఏంటి నెక్స్ట్ స్టెప్? నెక్స్ట్ ప్రాజెక్ట్ నేను ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక 1 month లో ఇంకొకటి కన్క్లూజన్ వస్తుంది. పెద్ద ప్రాజెక్ట్ చేద్దామని. మాట ఇచ్చారా మీరు కొంప తీసి? మాట్లాడితే మొన్న తీసుకుంది, ఇవ్వలేదు, తీసుకుంది. అంటే ఇస్తే కదా తీసుకుంటుంది. ఓకే, మీరే హీరోయిన్. ఓకే, ఆల్మోస్ట్ ఐ థింక్ సో అలా 2 ప్రాజెక్ట్స్ చేద్దామని ప్లాన్ చేస్తాను. ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒక స్టార్ తో ట్రై చేస్తున్నాం, ప్రాసెస్ లో ఉంది. నెక్స్ట్ ఇలానే ఇంకొక చిన్న సినిమా 2 చేద్దాం ప్యారలల్ గా. 2 ఒకేసారి వస్తాయి ఇంచుమించు. ఆల్మోస్ట్ కొంచెం ఒక 2-3 months గ్యాప్ లో నెక్స్ట్ చాలు. ఐ ఫీస్ట్ అందరికీ కూడా. సో ఇప్పుడు మళ్ళీ అడుగుతాను, ఏమని బ్రహ్మానందం గారి వాయిస్ వినిపిస్తుంది, మీరు చూపించిన కొన్ని షార్ట్స్ లో కెమెరా కనిపిస్తుంది, మొత్తం ఏదో షూటింగ్ హడావుడి కనిపిస్తుంది. అంటే సినిమా బ్యాక్ డ్రాప్ లో జరిగే సినిమా కథ అనుకోవచ్చా దీన్ని? టోటల్ గా కాదు, ఓన్లీ ఒక 15 to 20 minutes ఒక ఎపిసోడ్ ఉంటుంది. అక్కడ బ్రహ్మానందం ఆయన ఒక హర్రర్ సినిమా డైరెక్టర్, టాలీవుడ్ మోస్ట్ హాంటెడ్ డైరెక్టర్. అందులో సినిమాలో సెంటెన్స్ ఉంటుంది, టాలీవుడ్ మోస్ట్ హాంటెడ్ డైరెక్టర్ పద్మనాభం పురే. హర్రర్ బ్రహ్మానందం గారు ఎపిసోడ్ ఇస్ టూ ఫనీ, లైక్ చాలా చాలా ఫనీ. ఉన్నారా ఆ సీన్ లో? I saw that. Yeah, I'm there కొంచెం, but his episode is the best part of the movie. సో అలా ఆయన హర్రర్ సినిమా, ఒక సినిమా హర్రర్ సినిమాలు తీసే ప్రాసెస్ లో ఒక సినిమా షూటింగ్ కోసం ఆ లొకేషన్, మన పోలీస్ స్టేషన్ లొకేషన్ కి వస్తాడు. అక్కడ జరిగిన కామెడీ స్లోగా అక్కడికి వస్తాడు. ఆ టైంలో ఆ ఉన్న సిచ్యుయేషన్స్ లో ఆయన ఒక కథకి కూడా హెల్ప్ అయ్యేటువంటి ఒక సిచ్యుయేషన్ జరుగుతుంది అక్కడ, ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ లో కథకి హెల్ప్ చేస్తూ కంప్లీట్ గా ఒక 4-5 ఎపిసోడ్స్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఆ క్యారెక్టర్ వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ లో బిఫోర్ ½ an hour వచ్చేటువంటి ఎపిసోడ్. సో బాగుంది. మరి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ఎవరండి డైరెక్టర్ గారు? ఎస్ఐ అంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఉండే ఎస్ఐ బ్రహ్మాజీ గారి క్యారెక్టర్. ఓకే, ఇద్దరు ఉన్నారు, చాలా మంది ఉంటారు. పోలీస్ స్టేషన్ సినిమా అయినప్పుడు బోల్డ్ మంది పోలీసులు ఉంటారు. కరెక్ట్, దట్స్ నాట్ బ్రహ్మాజీ. రాంగ్ క్వశ్చన్. అది బ్రహ్మానే. ఓకే ఫైన్, అది బ్రహ్మాజీ కాదు. బ్రహ్మాజీకి సాన్నిహిత్యంగా ఉండే ఇంకో పోలీస్ ఆఫీసర్ ఎవరు? 3 ఉన్నారు, పేర్లు కూడా చెప్తాను నేను. చెప్పండి. ధనరాజు ఒక కానిస్టేబుల్, సత్యన్ గారు ఉన్నారు, ఆయన కూడా హెడ్ కానిస్టేబుల్. అలానే జ్యోతి ఉంది కదా అమ్మాయి, ఆవిడ లేడీ కానిస్టేబుల్. వెరీ గుడ్. అంత పోలీస్ ఎన్విరాన్మెంట్ లో జరిగే స్టోరీ, హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ కనిపిస్తోంది. చాలా హార్డ్ వర్కింగ్ కానిస్టేబుల్ జ్యోతి గారు. హార్డ్ వర్కింగ్ అని చెప్పి నవ్వుతారేంటండి అమ్మాయి? మీరు నవ్వుతున్నారు. ఓకే దెన్ ఎంటర్టైన్మెంట్. నథింగ్ ఇస్ ఏది చెప్పం, కానీ సినిమా ఉంది, ఖచ్చితంగా చూడండి. ఏదో ఉంది, ఏదో కాదు, ఎంటర్టైన్మెంట్ ఉంది. అది కాకుండా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఇంకేదో ఉంది, అది చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఓకే ఫైన్. సో ఆంజనేయ స్వామి అటువైపు తిరుగున్నారు కదా, మీరు అటు చూసారా ఎవరున్నారని? మీరు చూసారా మూవీలో? ఆ మూవీలో ఆఫ్ కోర్స్ ఆ అమ్మాయి అటే ఉంది. అమ్మాయి కూడా అటే కూడా హింట్ ఇచ్చాం. ఓకే ఫైన్. సో ఎట్లా ఉంటారు ఆంజనేయ స్వామి? 2-3 పోలికలు చెప్పండి. దేవుడే లాగా. ఓకే, ఎన్ని రోజులు షూట్ లో ఉన్నారు మీరు? ఎన్ని రోజులు పట్టింది మీకు షూటింగ్? ఆల్మోస్ట్ 35 days సినిమా. తక్కువ, చాలా షార్ట్ టైమ్ లో. నైట్స్ ఎక్కువ కాబట్టి డేస్ మాకు కౌంటింగ్ లో డేస్ తగ్గింది. అయ్యో పాపం, రాత్రులు నిద్ర చెప్పాలంటే ఒక 60-70 days. డేస్ వైజ్ అయితే 60-70 days చేసినట్టు లెక్క. ఓకే, నైట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి 30 days తగ్గాయి. అది ఓకే, నిద్ర లేదు. షూటింగ్ డే అండ్ నైట్, పోస్ట్ ప్రొడక్షన్ డే అండ్ నైట్. ఐ థింక్ ఈ స్లీపింగ్ 2 to 3 hours ఎవ్రీ డే. అబ్బో, ఇంత హార్డ్ వర్క్ ఎలా చేశారండి? అది అందరికీ హార్డ్ వర్క్ అనిపిస్తే నాకు అది ఇష్టం. ఎంజాయ్ చేశారు మొత్తానికి. అలాగే నేను వర్క్ చేయగలను.
తక్కువ చేయలేను. No, Andhru, he is not giving any option to Andhru. If he is working, Andhru has to work. వచ్చినట్టు చేయాలి. Option లేదు. ఓకే, కొంచెం ట్రై చేస్తున్నారు కదా తెలుగులో మాట్లాడడానికి. మీరే డబ్బింగ్ చెప్పుకోవడానికి ఏమైనా ట్రై చేశారా? ఫస్ట్ మూవీలో ఓన్ డబ్బింగ్, సెకండ్ మూవీలో ఓన్ డబ్బింగ్, తర్వాత బట్ ఈ మూవీలో ఓన్ డబ్బింగ్ కాదు, బికాస్ పక్క తెలుగు అమ్మాయి క్యారెక్టర్. ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ తెలుగు ఆడియన్స్. సో దట్స్ వై వేరే. రైట్. సో కొన్ని మూవీస్ లో డైరెక్టర్స్ కూడా అక్కడక్కడ కనిపిస్తున్నారు స్క్రీన్ పైన. మరి వంశీకృష్ణ గారు ఈ మూవీలో ఎక్కడైనా లేదు, అలాంటి ఇంట్రెస్ట్ లేదు. నాకు అంతా కెమెరా వెనకలేదు. ఇది కూడా తప్పదు కాబట్టి ముందు కూర్చున్నాను, లేకపోతే అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటాం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. మీరు అక్కడ కూర్చుంటే నేను అలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏమనుకుంటారండి? చెప్తున్నాను, నా ఇంట్రెస్ట్ నాకు స్క్రీన్ మీద కనిపించే ఇంట్రెస్ట్ అయితే లేదు. ఓకే. సో ఈ మూవీస్ ని ఇట్లా సెలెక్టివ్ గా తీసుకుని వెళ్తూ ఉన్నారు. లైక్ ఇప్పుడు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ నడుస్తున్నాయి, అండ్ కామెడీ జోన్ లో వస్తున్న హర్రర్ కథ చిత్రాలకు కూడా సీజన్ నడుస్తోంది. సో వాటి మీద మీకు ఏమైనా దృష్టి ఉందా ఇప్పుడు? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు చెప్పిన ఎలిమెంట్స్ అన్ని కూడా ఈ సినిమాలో ఉన్నాయి. ఇంకొక ప్రశ్న అడిగితే మళ్ళీ సమాధానం చెప్పను. అంటే వీటన్నిటితో పాటు ఒక అంటే ఇప్పుడు హర్రర్ జానర్ నడుస్తుంది, ఎంటర్టైన్మెంట్ ఉన్న హర్రర్, దాంతో పాటు హీరోయిన్ ఓరియంటెడ్, ఇలాంటి సినిమాలు అన్ని ఉన్నాయి కదా. ఆ ఎలిమెంట్స్ అన్ని ఉంటూ దాంతో పాటు ఒక అడిషనల్ గా ఇంకో కొత్త లేయర్ ఉన్న ఫిలిం ఇది. రైట్. సో ఎక్కడెక్కడ షూటింగ్ జరుపుకున్నారు? అంటే అరకు, అనంతగిరి లాంటి, అరకు పక్కన ఉన్న అనంతగిరి లాంటి ఏరియాలో ఉన్న ఒక పోలీస్ స్టేషన్ లొకేషన్ వైస్. ఓకే. కాబట్టి అక్కడ కొంచెం షూట్ చేసాం, అడవుల్లో అక్కడ కొంచెం ఆ అట్మాస్ఫియర్ లో కొంచెం చేసాం. దట్ ఇస్ ఆల్సో సస్పెన్స్. మా సస్పెన్స్ సో తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో మిగిలిన అంతా కూడా సెట్ పెట్టి బాగా వర్కౌట్ చేసాం. మిగిలినవన్నీ కొన్ని నియర్ లొకేషన్స్. ఈ మూవీలో మీతో పాటు లైక్ మీ ఫ్రెండ్ లేకపోతే మదర్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా సపోర్టింగ్ క్యారెక్టర్, వాళ్ళకి మీరు డైలీ ఎక్కువ సీన్స్ లో కలిసి పనిచేసింది ఎవరితో? సారీ, ఎక్కువ సీన్స్ ఎక్కువ సీన్స్ మల్టిపుల్ ఆర్టిస్ట్, ధనరాజ్ గారు, ఈశ్వరేశ్వర్ గారు, ఎవ్రీవన్. మీ క్యారెక్టర్ ఏంటి పర్టికులర్ గా దీంట్లో? I am playing a girl whose name is Maithili. She is from Vizag. Okay. So she will travel from Vizag to Aruku Valley for some chinna work or something. Okay. Tarvata she'll get stuck in some problem, and she will be stuck in that police station in Aruku Valley. From there full story starts. Like then story revolves around her journey, whatever. It's like that police station. Okay. So మొత్తానికి మిమ్మల్ని ఎవరు రక్షించారు? Who save you? దేవుడు. Why you are revealing, sir? దేవుడు రివీలింగ్. ఎన్నైనా మాట్లాడండి, అక్కడికి వచ్చిన తర్వాత చక్కగా ఆగుతున్నారు. ఇదంతా ప్రాక్టీస్ తో వచ్చింది. మొత్తానికి ఎవరెవరు ప్రధాన క్యారెక్టర్స్ ఇప్పుడు చెప్తారుగా, చెప్పండి. ఫస్ట్ హీరోయిన్ రిచప్ అనే అమ్మాయి మెయిన్ క్యారెక్టర్, బ్రహ్మానందం గారు, తర్వాత మన ప్రభాకర్, కాటరాజు, సుప్రీత్ గారు, సుప్రీత్ రెడ్డి, తర్వాత బ్రహ్మాజీ, ధనరాజు, ఆల్రెడీ చెప్పేసి, చిత్రసింగ్, కృష్ణేశ్వరరావు, నందు, సత్యన్ గారు, అంతే. దీంట్లో హనుమంతుడు హీరో కూడా వచ్చేసారా? రాలా. మీరు వెరీ స్మార్ట్ పీపుల్. ఆర్టిస్టులు కూడా ఆ క్యారెక్టర్ కోసం వాళ్ళే ఉన్నారేమో, వాళ్ళు కరెక్ట్ అనిపించేంత అక్యురేట్ గా క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి పర్ఫార్మెన్స్ లో. ఇదైతే చెప్పండి, వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే కదా. ఎవరు? మీరు ఎవరినైతే తెలిసిన వాళ్ళు, తెలిస్తేనే కదా వాళ్ళని దాస్తాం, అంత గ్రేట్ ఇది వస్తుంది. కరెక్టే, నాకు తట్టలేదు ఈ విషయం. అంటే రీసెంట్ మూవీస్ లో కొత్తగా అయితే రివీల్ చేసినా కూడా మీకు తెలియదు కదా. అవును, అది నిజమే. ఈ కోణంలో నేను ఎందుకు ఆలోచించలేకపోయాను. సో రీసెంట్ సినిమాల్లో ఏమైనా వచ్చారు వీళ్ళు? చాలా వస్తున్నారు, ఇంతకు ముందు కూడా వచ్చారు, తర్వాత కూడా వస్తారు, ఎప్పటి నుంచో వస్తున్నారు. నాకు ఎందుకు సిక్స్ ప్యాక్ చూస్తూ ఉంటే సునీల్ ఉన్నారేమో అని అనుమానం కొట్టేస్తోంది. చూడండి, అయితే కుడ్ బి ట్రై చేద్దాం, 12th రివీల్ అవుతుంది కదా, అప్పటి వరకు చెప్పరు. చలో యార్, ఉందంట, ఆప్షన్ కూడా ఉంది, పెట్టుకోండి. ఉంటే ఉండొచ్చు, లేకపోతే డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రెండు క్యారెక్టర్లే మనకు ముఖ్యం, సినిమా అంతా కూడా ముఖ్యమే. బట్ అది ఆగుదాం, చూద్దాం. బట్ వన్స్ ఒక మ్యాటర్, ఈ
ఆ ఆంజనేయ స్వామి గెటప్ లో ఉన్న హీరో ఎవరు, ఆ స్టార్ ఎవరు అనేది చూడటానికి వస్తారు. అవును. అలానే ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు ఇంకో క్యారెక్టర్ కూడా ఎవరినో సస్పెన్స్ లో పెట్టాం, అతను ఎవరు తెలుసుకోవడానికి కూడా వస్తారు. బట్ వెరస్ సినిమాకి వచ్చిన తర్వాత ఆ రెండింటిని మర్చిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఎంటర్టైన్మెంట్ థ్రిల్లింగ్ సినిమాలో రన్ అవుతుంది. దట్స్ గ్రేట్. అవి వచ్చినప్పుడు సడన్ గా థ్రిల్ ఫీల్ అవుతారు, దీనికోసం కదా మనం వచ్చామని. అప్పటి వరకు మాత్రం అవి గుర్తు. సేమ్ లైక్ వై కట్టప్ప కిల్డ్ బాహుబలి, ఇది క్వశ్చన్ చాలా ఫేమస్. ఓకే, బట్ మూవీ చూడ తర్వాత ఈ క్వశ్చన్స్ చిన్న అనిపిస్తుంది. సేమ్ లైక్ దిస్. రిచా పూర్తిగా తెలుగు ఎప్పుడు నేర్చుకుంటుంది? ఇది కూడా అలాంటి క్వశ్చన్. అది కూడా అలాంటి క్వశ్చనేనా? పూర్తిగా సారీ, పూర్తిగా తెలుగు ఎప్పుడు నేర్చుకుంటారు? నేర్చుకుంటారు మీన్స్ వెన్ యూ కంప్లీట్లీ నో తెలుగు. ఈ రెండులో ఓకే ఫైన్, ట్రై చేస్తారు. ఓకే, ఈ సినిమాలో మీరు నేర్చుకున్న 2-3 తెలుగు పదాలు ఏమైనా ఉన్నాయా? I am learning so many words. Rakshaka Batudu. 2 words. No. I know so many words. Just grammar problem. Koncham joining problem. Okay. I'm not able to connect. Frame చేసుకోవడం. Fine. Okay. I know lot of words. Right. సో సాంగ్ ఒకటే ఉందన్నారు. పోలీస్ బ్యాక్డ్రాప్ సినిమా మొత్తం అందరూ పోలీసులు కనిపిస్తూ ఉన్నారు. సో ఫైట్స్ ఎక్కువ ఉంటాయా? ఫైట్స్ ఏముంటాయి అంటే ఒక చిన్న యాక్షన్ ఎపిసోడ్ థ్రిల్ ఉంటాయి, అది క్లైమాక్స్ ఇంటర్వెల్ ఉంటాయి. బట్ అది ఫైట్ అనకూడదు మనం, అదొక థ్రిల్ ఎలిమెంట్, అది థ్రిల్లింగ్ ఎలిమెంట్ అది. ఓకే, సో దీనికోసం మీరు ఏదైనా కొత్తగా సబ్జెక్ట్ మీద వర్కౌట్ చేయడం, ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, ఇదేమైనా రియలిస్టిక్ టైప్ అప్రోచ్ కాదు, ఓన్లీ ఫర్ ఫన్ అండ్ థ్రిల్ అంతే, ఎంటర్టైన్మెంట్ కాబట్టి సరదాగా ఒక చిన్న ఐడియా. అలాంటి ఒక పోలీస్ స్టేషన్ లో ఇలాంటి థ్రిల్ ఉంటే ఎలా ఉంటుందని ఒక ఆలోచనకి ఒక విజువల్ అది అలా హిలేరియస్ గా వచ్చి వెళ్ళిపోతుంది సినిమా అంతా. ఓకే, సో ఫైనల్లీ ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు? రక్షక భటుడు అన్నది పేరులో చాలా ఎనర్జీ ఉంది, సినిమాలో కూడా అంత ఎనర్జీ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ పిక్స్ 1 hour 40 minutes సినిమాలో నవ్వుకోవడం కోసం సినిమా చూడండి. దాంతో పాటు ఆ థ్రిల్ ఏంటి అన్న దానికోసం కూడా సినిమా చూడండి. డెఫినెట్ గా మీ ఫీలింగ్స్ అన్నిటిని సాటిస్ఫై చేసే సినిమా అవుతుంది ఇది 100%. దీంతో పాటు కరెక్ట్ గా చెప్పాలంటే ఈ సినిమాకి ఇచ్చే వర్డ్, ఇది ఒక కొత్త టైప్ ఆఫ్ జానర్ అనమాట. ఒక జానర్ లో దీన్ని ఫిక్స్ చేయలేం. ఒక స్టైలిష్ ఎంటర్టైనింగ్ థ్రిల్లర్ అని చెప్పాలి దీన్ని. స్టైలిష్ ఎంటర్టైనింగ్ థ్రిల్లర్. దీంతో పాటు ఒక ఫ్యాంటసీ కూడా ఉంది ఇందులో. మరి అంటే ఫ్యాంటసీ థ్రిల్లర్ అనొచ్చు. బాగుంది. మొత్తానికి చూస్తే గానీ అనుభూతి ఏదో పొందలేరు, అనుభవించలేరు. అవును. ఫైన్. సో మీరేం చెప్తారు వ్యూవర్స్ కి? I want to say that full team has worked really hard on this film, and especially director Garu. Rakshak Bhattu is a pure family film, family entertainer. Please go and watch it with your family. It's a neat and clean family film with no fights also. So you'll love the film, I'm sure. Please go and watch it on 12th of May. Right. So what? Sorry. రైట్, నేను కంటిన్యూ చేయొచ్చా? రైట్. సో రిచా పన్నాయ్, మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి డెఫినెట్ గా ఏదో ఉంది అన్న క్యూరియాసిటీ మాకు కూడా రేజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మేము వచ్చి చూస్తాం మీ మూవీని. అండ్ మీరు కూడా ఇట్లాగే ఎక్కువ ఆఫర్స్ తోటి దూసుకుపోవాలి. డైరెక్టర్ గారు వంశీకృష్ణ గారు ఆల్రెడీ ఆఫర్ చేతిలో పెట్టేశారు కాబట్టి ఆ మూవీ తోటి ఇంకా మోర్ మూవీస్ ని మీరు సైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. అండ్ వంశీకృష్ణ గారు, మీరు తీసుకొస్తున్న ఒక్కొక్క జానర్ కొంగొత్తగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు వస్తున్న మూవీ కూడా అందరినీ సాటిస్ఫై చేస్తుంది, అందరినీ చక్కగా ఎంటర్టైన్ చేస్తుందని ఆశిస్తూ ఉన్నాం. సో మీరు అనుకున్నట్లుగానే ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశానన్నారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని కూడా మీరు పట్టాలెక్కించేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మూవీ మంచి సక్సెస్ నిచ్చి మీ ఇద్దరు లైఫ్ లో మంచి బూస్ట్ అప్ ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ ఆల్ ది సక్సెస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఆ ఇద్దరు ఎవరు అనింది అంటే సినిమా టైటిల్ ఆ ఇద్దరు కాదు, రక్షక భటుడే. కాకపోతే ఆ ఇద్దరు ఎవరన్న చిన్న క్యూరియాసిటీని అట్లాగే ఉంచుతూ సినిమాకి రండి, సినిమాలో చాలా ఉంది, మీకు కావాల్సినంత ఫన్ ఇస్తాం, కొత్తగా ఉంటుందని ప్రామిస్ చేస్తూ ఉన్నారు డైరెక్టర్ గారు, అలాగే మన హీరోయిన్ కూడా. మనం ఎందుకు ఆలస్యం చేస్తాం, కొత్త సినిమా వచ్చేస్తుంది గురు, శుక్రవారం రోజు వెళ్దాం.
డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తాం కదా. సో చూస్తూ ఉండండి సాక్షి టీవీ.